కాలుష్య నియంత్రణ పోరాట సమితి అంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న వీటీపీఎస్ మీద ఏదైతే జరుగుతుందో కాలుష్యం మీద పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న కొంతమంది నాయకులు మన దగ్గర ఉన్నారు. ఏదైతే ఇప్పుడు కాలుష్య నియంత్రణ సమితి పేరుతో ఒక కీలక పాత్ర పోషించిన సురేష్ గారు మనతో ఉన్నారు. సురేష్ గారు వీటీపీఎస్ మీద జరుగుతున్న కాలుష్యం పోరాటం మీద ఎంతవరకు వచ్చింది, దాని అప్డేట్స్ ఏంటంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, కాలుష్య నియంత్రణ పోరాట సమితి అని పెట్టారు కదా, ఈ పోరాట సమితి ఉద్యమం ఆగిపోయినట్టేనా, లేకపోతే అసలు మీరు పోరాటాలు చేస్తున్నారా, లేకపోతే జనాల్లో ఒక విధమైన ఆలోచనలు ఉన్నాయి ఏంటంటే ఈ పోరాట సమితి అని పెట్టేసి ఆ పనులు ఏవైతే మీరు కొంతవరకు గేట్ దగ్గర ధర్నాలు చేయటం కానీ లేకపోతే ఒక పోరాటంలో చేయటం కానీ సమితిలాగా పెట్టేసి చేశారు, ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఈ పోరాటం అనేది దీర్ఘకాలిక పోరాటం. ఈ సమస్య అనేది ఇప్పటిది కాదు, 40 సంవత్సరాలుగా ఈ కొండపల్లి ప్రజలు, ఈ చుట్టుపక్కల ఎఫెక్టెడ్ విలేజెస్ అన్నీ కూడా కొన్ని 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న సమస్య ఇది. మేము గత సంవత్సరం మా బాబుకి వాస్తవంగా అసలు ఎందుకు నేను మొదలుపెట్టింది ఎందుకయ్యా అంటే, మా బాబుకి చర్మం మొత్తం ఒక రకమైన పొడలాగా వచ్చేసింది. నేను విజయవాడ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే కొండపల్లి నుంచి అన్నారు. అక్కడ పొల్యూషను సేమ్ కేసులు చాలా వచ్చినాయండి అన్నారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డా, నా కన్నబిడ్డకి అట్లా జరిగింది, ఎందుకని దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా పొల్యూషన్ ఇంతకుముందు పొగ మాత్రమే వచ్చేదండి ఈ ఎన్టీటీపీఎస్ నుంచి. ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బూడిద వెదజల్లుతుంది. ఆ స్మోక్తో పాటు యాష్ కూడా బయటకు వచ్చేసి ఆ యాష్ మనం నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటాం అన్నిసార్లు కూడా మన ఊపిరితిత్తులాగా బూడిద వెళ్ళడం జరుగుతుంది. దీని మీద చాలామంది డాక్టర్లను కన్సల్ట్ చేశాను నేను. ఈ విధంగా వెళ్తుంది అని చెప్పేసి దీని మీద పోరాటానికి ముందుగా ఒక వీడియో పెట్టి ప్రజలందరినీ కూడా మద్దతు కూడగట్టుకొని ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రజా పోరాట సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ఉద్యమాలు చేద్దామని చెప్పి మొదలుపెట్టాను. అట్లాగే చాలామంది నాకు సపోర్ట్గా వచ్చి ఆ రోజు 2014 మార్చిలో మొదలుపెట్టామండి. మొదలుపెట్టిన ఫస్ట్ మీటింగ్కే ఇంచుమించు 600 మంది నుంచి 700 మంది చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా మేము ఈ ఎఫెక్టెడ్ విలేజెస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని గ్రామాల్లో ప్రతిరోజు ఈవినింగు మార్నింగు ఒక బ్యానర్ పట్టుకొని తిరుగుతా వాళ్ళ అవగాహన కల్పిస్తా ఈ రకంగా జరుగుతుంది, మనందరం నిలదీయాలి యాజమాన్యాన్ని అని చెప్పేసి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాం మేము. ఎంత దారుణంగా తయారైందంటే అండి, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పశువులు కట్టట్లేదండి, అట్లాగే పంటలు నాశనం అయిపోతున్నాయి, గాలి మొత్తం కాలుష్యం అయిపోయింది, నీరు కూడా కాలుష్యం అయిపోయింది. కృష్ణానదిలోకి రోజుకి 30 నుంచి 40 టన్నుల బూడిదని వాళ్ళు వదిలేస్తారు, కానీ ప్రజలకు తెలియదు. రీసెంట్గా ఆ బూడిద ఈ ఫిల్టర్ బెడ్లోకి వెళ్ళి ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ప్లాంట్ ఉందో ఇక్కడ ఈ గ్రామాలన్నిటికీ కూడా మంచినీరు అందించే ప్లాంటు, ఆ ఫిల్టర్ బెడ్లన్నీ కూడా బూడిద వెళ్ళిపోయి మొత్తం జామ్ అయిపోయి 104 గ్రామాలకి మంచినీరు 3 రోజులు ఆగిపోయిందండి. ఇంత దారుణానికి ఒడగడుతున్నా కూడా కనీసం చర్యలు తీసుకోలేకపోతున్నారు ఏంటని మా బాధ ఏంటంటే, మేము అడిగేది ఏంటంటే పొల్యూషన్ బోర్డు ఉంది, కనీసం వచ్చి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అధికారులు ఎవరో కూడా. అందుగురించే మేము పార్టీ కాకుండా అన్ని పార్టీలని కలుపుకొని, ఒక జనసేన పార్టీ అన్ని పార్టీలని మద్దతు కూడగట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉత్తరాలు రాయడం జరిగింది. ఇంచుమించు 5 నుంచి 6 వేల ఉత్తరాలు పవన్ కళ్యాణ్ గారికి రాయటం జరిగిందండి. ఏదైతే పోరాట సమితి అని మీరు పెట్టారో నిజంగా దానికి ప్రజల మద్దతు ఉందని మీరు కోరుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఏదైతే ఉద్యమం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 600 నుంచి 700 మంది ప్రజలు వాళ్ళంటే స్వచ్ఛంగా వచ్చారు మీ దగ్గరికి, స్వచ్ఛంగా వచ్చి మాతో కలిసి పోరాటం చేశారన్నారు. ఈరోజు ఉద్యమం పెడితే కనుక అంతమంది ప్రజలు మీకు అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కొంతమంది జనాలకి పోరాట సమితి అంటే వాళ్ళు అవకాశాలు ఉంటే వాళ్ళకి అవసరం రాజకీయంగా ఏమన్నా ఉంటే తప్ప బయటికి రావట్లేదు. ఇది నిరంతరం ఉండే ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద నిరంతరం మీరు పోరాట సమితిగా మీరు ఎందుకు ఉద్యమాలు కానీ కార్యాచరణ కానీ ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఉద్యమం ఎప్పుడు కూడా ఆగటం అనేది లేదండి, మేము పోరాడుతూనే ఉన్నాం. వాళ్ళు కొంత సమయం అడిగారు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత సమయం అడిగారు. ఒక 8 నెలలు 9 నెలలు టైం పడుతుంది, మాకు ఫండ్స్ వస్తున్నాయి, ఈ ఈఎస్పీ అనే ఏదైతే యంత్రాలు ఉన్నాయో వాటిని మేము బాగు చేయడానికి కొంత టైం పడుతుందన్నారు. వాళ్ళు ఆ టైం అడిగారు, ఆ టైం ఇచ్చాము. కొంత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని గేట్ల దగ్గర నిలదీయటం జరిగింది. ఆ బూడిద పూసుకొని తినటం కూడా జరిగింది. ఆ రోజు మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ గారు కూడా అక్కడికి రావడం, ఉద్యమం చేయడం జరిగింది. ప్రజల మద్దతు ఈ ఉద్యమానికి 100% ఉందండి. అంటే ప్రజలందరూ రావాలని లేదు, ఉద్యమం అంటే ప్రత్యక్షంగా పోరాడే వాళ్ళు ఉంటారు, పరోక్షంగా పోరాడే వాళ్ళు ఉంటారు, సోషల్ మీడియాలో పోరాడే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలుగా మాకు మద్దతు వస్తుంది. ఇక ముందు కూడా ఈ ఎన్టీటీపీఎస్ అరాచకత్వాన్ని
మేము ఎప్పటికైనా సరే అడ్డుకుంటామని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేము పేపర్లో చూసాం, అత్యధిక విద్యుత్ ఉత్పత్తి ఆల్ టైమ్ రికార్డ్ అని వీళ్ళు సంబరాలు చేసుకున్నారు ఎన్టీటీపీఎస్. ఎన్ని సమాధుల పునాదుల మీద నిలబడి వాళ్ళు ఆ అవార్డు తీసుకున్నారో మాకు తెలుసు. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతే, ఎన్ని అవయవాలు, ఎంతమంది దేహాల్లో ఉన్న అవయవాలు నెత్తురు కారని గాయాలైతే ఈరోజు ఆల్ టైమ్ రికార్డు అవార్డు మీరు తీసుకున్నారో మీకు తెలుసా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎన్టీటీపీఎస్ యాజమాన్యాన్ని. ఇది పెద్ద మా కన్నీటి కాదండి. మా ఒక్క కొండపల్లి మున్సిపాలిటీయే కాదు, ఎంతమంది పిల్లలు, నా ఫ్రెండ్ పిల్లలు 2 పిల్లలకి కంటి ఆపరేషన్లు జరిగాయండి. నాకు తెలుసు. మొన్న మా అబ్బాయి కూడా కళ్ళజోడు పడింది. ఓన్లీ యాష్ గురించే మేము పోరాడేది దాని మీదే అంటే. కొంతమంది ఏదో రకంగా అన్నా కూడా మేము పోరాడుతూనే ఉంటాం ఎప్పటికీ. ఎవరు అసలు నేనైతే ఒకసారి అనిపించి ఆత్మాహుతి చేసుకుంటే పోద్దాం ఆ గేటు ముందుకెళ్ళి అనిపిస్తూ ఉండిద్ది మాకు తెలుసండి. ఎన్టీటీపీఎస్ వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో మాకు తెలుసు. మేము అనుభవిస్తున్నాం సార్, నిజంగా అనుభవిస్తున్నాం. ఎన్ని ప్రాణాలు పోతున్నాయో తెలుసు. ఇవాళ ఊపిరితిత్తులు, ఎంతమంది ఊపిరితిత్తుల్లోకి మీ బూడిద వెళ్ళిపోయి ఎన్ని ప్రాణాలు పోయినా మాకు తెలుసండి. ఎన్ని దేహాలు ముక్కలు చెక్కలైపోయినాయి మీకు తెలుసా అని అడుగుతున్నాం మేము. ఏ రోజైనా మీరు ప్రజల గురించి పట్టించుకున్నారా? మాకు 1% ఉపయోగం లేని ఎన్టీటీపీఎస్ ప్లాంట్ మాకెందుకని అడుగుతున్నాం. మీరు ఉద్యోగాలు ఏమైనా లోకల్లో ఎవరికైనా ఉద్యోగాలు కల్పించారా? లేదే. ఎవరైనా ఆరోగ్యం గురించి ఆలోచించి ఒక చిన్న హాస్పిటల్ 2 డాక్టర్లను పెట్టి ఎప్పుడైనా వైద్యం చేయగలిగారా? మహా అయితే ఒక 100 మందికి వైద్య శిబిరాలను పెట్టి వైద్య పరీక్షలు చేస్తారేమో, 2-3 ట్యాబ్లెట్లు ఇస్తారు. వీళ్ళు చేయగలిగింది అంతేనండి, అంతకుమించి ఏమీ లేవు. ఇక్కడ రైతులు వీళ్ళ వల్ల నాశనం అయిపోతున్నారు, మహిళలు, పిల్లలు, ప్రజలు, అసలు ఒక వ్యవస్థ నాశనం అయిపోతుందండి. ఈ ఎన్టీటీపీఎస్ ప్లాంట్ వల్ల ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎంతమందికి దృష్టి తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇక్కడ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అసలు మేము డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. ఇంకేం చేయాలి మాకు ఇంకెందుకు మీరు అధికారులు, ప్రభుత్వాలు, ఈ రాష్ట్రపతులు, ఈ గవర్నర్లు, వీళ్ళంతా ఎందుకు మాకు? ప్రాణాలు పోతనే కాపాడండి అంటే ఒక్కళ్ళు కూడా కాపాడినప్పుడు ఇంత మీడియా వ్యవస్థ ఉంది, అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ఎందుకు మాకు అని అడుగుతున్నాం మేము. మాకెందుకు మీరంతా? మేము ఓటేసి మిమ్మల్ని ఎందుకు కల్పించుకుంటాం? మేము ఏం కోరుకుంటాం మిమ్మల్ని? మాకేమైనా కోట్ల రూపాయల ఆస్తులు మనం కోరుకుంటున్నావా? అసలు స్వచ్ఛమైన నీరు గాలి అనేది మాకు హక్కు కాదా అండి? మేము బ్రతకడం మా హక్కు కాదా? మా ప్రాణాలు పోతేనే మహాప్రభు అంటే పట్టించుకోకపోతే ఇక మీరంతా ఎందుకు మాకు అంటున్నా. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నారో, మీరు జనసేనలో మండల స్థాయి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, మీరు మున్సిపాలిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నట్లు అధికారులు స్పందించలేదు, మంత్రులు స్పందించట్లేదు, ఎమ్మెల్యేలు కూడా స్పందించకపోతే కనుక మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రాజీనామాలు చేసి, మీరు పదవులకు అందరూ రాజీనామాలు చేసి స్వచ్ఛందంగా ప్రజల కోసం పోరాడితే కనుక మీరు పదవులకు రాజీనామా చేసి ప్రజల పోరాడగలరా? తప్పకుండా అండి. మేము గత ప్రభుత్వంలో పోరాడేటప్పుడే చెప్పాం. వైసీపీ గవర్నమెంట్లో మాకు అధికారులు చెప్పింది, ఎన్టీటీపీఎస్లో వైసీపీ గవర్నమెంట్లో మా ఫండ్స్ సరిగ్గా రాలేదండి, మేము చేయలేకపోయాం, దానివల్లే ఇక్కడ ఈఎస్పీలు అనే యంత్రాలు బాగా పాడైపోయినాయి, వాటిని మళ్ళీ మేము బాగు చేసుకొని మీకు యాష్ రాకుండా చేయాలంటే మాకు ఫండ్స్ కావాలన్నారు. ఆ కసితో పట్టుదలతో మేము తిరిగాం. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, మా ప్రాణాలు గాల్లో ఉన్నాయి, మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి, ఒక మంచి ప్రభుత్వం కావాలి అని చెప్పేసి మేము పట్టుదలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మేమే కాదు, నాయకులుగా మేమే కాదు, ఇక్కడ ప్రజలందరూ కూడా 1 సైడ్ ఓటేసి గెలిపించుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఇంకా మా ప్రాణాలు పోతాయి కూటమి ప్రభుత్వంలో కూడా, ఇక్కడ ప్రజల ప్రాణాలు నిలబడట్లేదు అంటే నేను రాజకీయం మొత్తం వదిలేసి ప్రజల కోసం పోరాటం కాదు, ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీ ఎమ్మెల్యేతో ఈ సమస్యను ఏదైతే తీసుకెళ్లారని చెప్తున్నారు, ఎందుకంటే ఇంతకుముందు మీరు పోరాట సమితిగా ఇబ్రహీంపట్నంలో ఒక హాల్లో కనుక మీరు మీటింగ్ పెట్టినప్పుడు మీ ప్రస్తుతం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అటెండ్ అయ్యి నేను అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మరుక్షణమే దీని మీద నేను చర్యలు తీసుకుంటామనేది వాగ్దానం చేశారు. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే గారు దీని మీద ఏమైనా మాట్లాడారా? ఒకవేళ ఇప్పుడు కనుక ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ప్రజలకు సమస్యలు వస్తున్నాయి, ఇప్పటికీ మనిషి ఇక్కడ తాగుతున్న నీరంతా కలుషితం అయిపోయిందని చెప్తున్నా, మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ అది సాధ్యం కాలేదు, అధికారులు కూడా సాధ్యం కాలేదంటే మీరు ఎమ్మెల్యేలకు కానీ దేనికి కానీ రాజీనామాలు చేసి ప్రజల ముందుకు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలరా? మేము గత ప్రభుత్వం నుంచి మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని మేము అడగటం, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారిని అడగటం జరిగిందండి. అయితే కొంత సమయం అయితే పట్టిద్దని చెప్పారు. ఆ సమయం వరకు వేచి చూస్తాం.
వేచి చూసిన తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా నిలదీస్తాం. ఎమ్మెల్యే గారిని ఒక్కరినే కాదు, మంత్రుల్ని, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రక్రియ కూడా చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది పోరాట సమితి ఏదైతే మీరు ఉందో ప్రజల్లో నుంచి పుట్టిన సమితి అనుకోవచ్చా, లేకపోతే రాజకీయ నాయకులు వెనక నుండి నడిపిస్తున్న పోరాట సమితి అని అనుకోవచ్చా? పోతున్న ప్రాణాల నుంచి పుట్టిన ఈ పోరాట సమితి అండి, పడుతున్న బాధల్లోంచి పుట్టిన పోరాట సమితి. దీంట్లో రాజకీయం కానీ ఎటువంటి ఇది కానీ లేదు. ప్రజలందరూ కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరిలోంచి పుట్టిన ఉద్యమం ఇది. అయితే దీని మీద ఇప్పుడు కోర్టు మార్చి 4వ తారీఖున దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వీటీపీఎస్ మీద ఏదైతే కేసు వేశారో దాని కోర్టు హీరింగ్ వచ్చింది. దాని తర్వాత ఒకవేళ మీకు అనుకూలంగా రాకపోతే, ఆ తీర్పు కనుక అనుకూలంగా రాకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఎన్జీటీలో కనుక మాకు న్యాయం జరగకపోతే మేము ఢిల్లీ వెళ్ళి కూర్చుంటాం. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి కూర్చుంటాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ గారి మీద వీటీపీఎస్ ఏదైతే ప్లాంట్ ఉందో ప్లాంట్ నిర్వాహకులు ఒక దాడికి పాల్పడ్డారు అనేది ఒక ప్రెస్ మీట్లో మీరు చెప్పారు రీసెంట్గా. నిజంగా ఆ దాడి జరిగిందంటారా? ఎందుకంటే ఏదైతే మీరు జనసేన తరపు నుంచి పోరాడుతున్నారు, ఏదైతే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మంత్రి శాఖలో ఉన్నారు కాబట్టి అక్కల గాంధీ గారి మీద దాడిని మీరు ఎలా చూస్తున్నారు? ఆ రోజు నైట్ 9:30 నుంచి 10 అవుతుందండి. ఇబ్రహీంపట్నం వైపు నుంచి కొండపల్లి వస్తున్నాను. నేను కూడా ఉన్నా ఆ రోజు కారులో అక్కల గాంధీ గారితో పాటు. యాక్చువల్గా మేము చేసిన పోరాటంలో రోడ్డు పక్కన వెహికల్స్ కూడా ఒక సమస్య. ఈ రోడ్డు పక్కన ఏదైతే లోడింగ్ చేసుకుని వచ్చిన యాష్ వెహికల్స్, ట్యాంకర్లు అన్నీ కూడా రోడ్డు పక్కన పార్క్ చేసేస్తారు. ఆ రోడ్డు పక్కన పార్క్ చేయడం వల్ల రోడ్డులో సగభాగాన్ని వాళ్ళు ఆక్రమించడం జరుగుతుంది. ఆ రోడ్డు మీద వచ్చేవాళ్ళు ఫాస్ట్గా వచ్చి ఆ లారీ గుద్దుకోవడం, ఇట్లా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి, చాలా ప్రమాదాలు జరిగినాయి, చాలా ప్రాణాలు పోయినాయి. ఆ విధంగా వాళ్ళతో గట్టిగా ఎంతో గోల్ చేస్తే మేము లారీలు తీసేస్తామని ఇక్కడ పెట్టనేమని చెప్పి అక్కడ వాళ్ళు ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేశారు కొన్ని రోజులు. ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు, అటుపక్క ఇటుపక్క రెండు వైపులా లారీలు పార్కింగ్ చేస్తున్నారు. ఆ రోజు మేము వస్తూ ఉంటే పార్కింగ్లోంచి సడన్గా ఒక లారీ కారు మీదకి ఇట్లా రోడ్డు మీదకి రైట్ సైడ్ తిప్పేశాడు. మేము నిజంగా దేవుడి దయ అనుకోవాలండి. ఆ ప్రమాదం జరగకుండా మా కారు ఆగింది, ఆ డివైడర్కి తగిలి ఆపేసాం మేము పూర్తిగా రైట్ సైడ్ ఖాయం చేసుకొని. అయితే వెంటనే మేము ఆ వీటీపీఎస్ గేట్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా జరిగింది, మరి ఆ లారీ డ్రైవర్ సడన్గా తిప్పేశాడు, పార్కింగ్లో పెట్టనివన్నారు, ఆ వెహికల్స్ అన్ని తీపిచ్చండి అని చెప్పి అడుగుదామని వెళ్ళాం. మేము సమస్య చెప్దామని వెళ్ళాం. వెళ్తే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ నైట్ డ్యూటీలో చాలా అసలు ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటి సమాధానం చెప్పాయంటే అక్కల గాంధీ గారికి డైరెక్ట్గా, మాకు సంబంధం లేదు, అది హైవే వాళ్ళది, హైవే వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పడం. ఆ రోజు కొంచెం వాగ్వాదం జరిగింది. ఒక 1.5 2 గంటల నైటు 11:30 వరకు కూడా అక్కడ వాగ్వాదం జరిగింది మాకు వాళ్ళకి. వీటీపీఎస్ వాళ్ళ డిఎస్పీలు వాళ్ళు ఇల్లు అందరూ మాట్లాడారు ఫోన్లో. సమస్య ఏంటంటే అది ఇదని. సరే అయిపోయింది, మేము వెళ్ళిపోయాం. మాకు అనుమానం ఎక్కడ వచ్చిందంటే ఒక ఫ్యాక్టరీ మేనేజర్ కానీ ఒక చీఫ్ ఇంజనీర్ కానీ ఆ స్థాయిలో ఉన్న అధికారులు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడి మీద ఒక ప్రమాదం జరగపోతే, అది కూడా మీ వల్ల, మీ నిర్లక్ష్య ధోరణి వల్ల, మీ వీటీపీఎస్ ట్యాంకర్ల ద్వారా మాకు ప్రమాదం జరగబోతే కనీసం పొద్దున్నే ఫోన్ చేసి గాంధీ గారికి, సార్ ఏమైంది సార్, మాదే ఉన్న చిన్న చిన్న తప్పులను మేము సరి చేసుకుంటాం అని పరామర్శించుంటే మాకు ఈ అనుమానం వచ్చేది కాదు. కనీసం ప్లాంట్ మేనేజర్ కానీ వీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకపోవడంతో ఏంటి అనేది మాకు అనుమానం వచ్చి వారి మీద కేసు అయితే ఫైల్ చేసాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పాం లోకల్ పోలీస్ స్టేషన్లో. అక్కడ వచ్చింది మాకు అనుమానం. పరామర్శ కూడా చేయలేదు అంటే కావాలనే చేశారా? మరి వీళ్ళు బూడిద కాంట్రాక్టర్లు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది కలిగి మేము చేసే ఈ ఉద్యమం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగి మా మీద ఏమైనా దాడులు చేస్తున్నారా అనేది మాకు అనుమానంగా. ఇప్పుడు ఏదైతే మీరు వీటీపీఎస్ కాలుష్య పోరాట సమితి అని ఏదైతే పెట్టుకున్నారో అది రెండుగా చీలింది అనేది ఇక్కడ చాలామంది జనాలు ఒప్పుకున్నారు. ఎందుకంటే మీరు ఒక పోరాట సమితిగా పోరాటం చేస్తున్నప్పుడు, ఒక సమస్య మీద మీరంతా పోరాటం చేస్తున్నప్పుడు ఇక్కడ 2 గ్రూపులుగా అయినవి. దాని మీద అంటే మీరేదో సమితిలో మీరు అందరినీ కలుపుకొని వెళ్ళలేకపోతున్నారా, లేకపోతే దీని వెనకాల పార్టీ అనే ఒక మచ్చ మీ మీద పడుతుందా, పోరాట సమితి మీద పడుతుందా, లేకపోతే ఇక్కడ 2గా చీలిపోవటానికి కారణం ఒకే సమస్య కోసం 2 సమితులు ఎందుకు పోరాటాయినాయి? ఏదైతే ఇంతకుముందు విడిపోయిన ఏదైతే పోరాట సమితులు ఇంకోటి విడిపోయారో వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళి మీరు ఒక సమితిగా మళ్ళీ ఏర్పాటేసి మీ కార్యాచరణ ఏంటి, మీరు వీటీపీఎస్ మీద ఎలా పోరాటం చేస్తున్నారు, అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమన్న మీరు అవన్నీ ఎప్పుడు చేయబోతున్నారు? మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత మీరు ఒకసారి ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఉంటాయి.
మీరు ఒకసారి గమనించండి, పక్కనే ఇంకో ఏదో ఉద్యమం ఏదో ఇది తెరిచారని చెప్పారు, ఇంకొక దుకాణం ఏదో. వాళ్ళందరూ కూడా నాతో పాటు అందరూ ప్రజలందరితో పాటు కలిసి పోరాటం చేసిన వాళ్ళే. అయితే ఇక్కడ పొలిటికల్ ఫ్లేవర్ అద్దటం, మీరు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో చూస్తే ఏదైనా ఒక ప్రజా ఉద్యమం వస్తుందంటే దాన్ని ఏ విధంగా తొక్కేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు, రాజకీయ పరంగా లేకపోతే వేరే విధంగా వేరే. అలా మా మీద పొలిటికల్ ఫ్లేవర్ అద్ది దీంట్లో వాళ్ళనే ఒక 2-3 బయటికి తీసుకెళ్ళి. మరి వాళ్ళని మీరు ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? ఎందుకంటే పొలిటికల్ ఫేవర్ అద్దారు అనేసి ఒకటి టాక్ అయితే నడుస్తుంది. ఇది మీరు చేసుకున్నది ఏంటంటే పోరాట సమితి, అంటే కాలుష్య నియంత్రణ పోరాట సమితి. మీది ఒక సమస్య కాదు, ఇది గ్రామానికి సంబంధించిన సమస్య. కొన్ని వందల ప్రజలు, వేల ప్రజలకు సంబంధించిన సమస్యని మీరు టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు, అది ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉన్నప్పుడు దాన్ని ఎందుకు 2 విధాలుగా చూసి పొలిటికల్ ఫ్లేవర్ వచ్చే విధంగా మీరు ఎందుకు దాన్ని ఆ విధంగా తీసుకొచ్చారు? దాన్ని ఎందుకు మొదట్లోనే మీరు కట్టడి చేయలేకపోయారు? సమాజంలో స్వచ్ఛమైన పోరాటాలే మొదలవుతాయి, ఎప్పుడైనా స్వచ్ఛంగానే స్టార్ట్ అవుతాయి. అయితే ఆ పోరాటాలని అణగదొక్కే ప్రక్రియలో ఈ పొలిటికల్ ఫ్లేవర్లు అద్దుతూ ఉంటారు. ఇలా అద్దే క్రమంలో ఎవరైతే కొంచెం బలహీనమైన మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళతో వేరే ఇంకో కమిటీయో లేకపోతే ఇంకొక అసోసియేషన్ ఏర్పాటు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తప్పకుండా వారిని కూడా మళ్ళీ మేము కూర్చోబెట్టి మాట్లాడి అందరం కలిసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మార్చి తర్వాత మీ కార్యాచరణ ఇంతకుముందులాగా కొనసాగుతుందా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, రాజకీయాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి మీరు దాని అధికారాలు తొక్కబెడతాం వల్ల మళ్ళీ మీరు కూటమిని ఏదైతే ఈ పోరాట సమితి ఏదో ఉందో మళ్ళీ ఇంతకు ముందులాగే ఒక ఉద్యమం చేసి మళ్ళీ 10 రోజులు ఆగిపోవటం, ఉద్యమం చేసి అలా ఉంటారు, నిరంతరం ఉండబోతుందా? ఇది మాకు దీర్ఘకాలిక సమస్య అండి. ఒక నెల చేస్తేనో ఒక సంవత్సరం. కానీ ఇది దీర్ఘకాలిక సమస్య అయినా కూడా ప్రజల ప్రాణాలతో దినదినం రోజు గడిచే కొద్దీ ప్రజల ప్రాణాలు ఇక్కడ పోతున్నాయి. కొండపల్లి ప్రజలు చాలా సమస్యలు. మీరు కొన్ని రోజులు వీటీపీఎస్ టైం ఇచ్చారు కదా అని కొన్ని రోజులు మీరు ఆగారు. ఆ 3 నెలల్లో ఇక్కడ ఎంత నష్టం జరిగింది, కొండపల్లి ప్రజలకు ఎంత ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అనేది మీరు ఆలోచించలేకపోతున్నారు. ఈ పోరాట సమితి త్వరగా పోరాడి వీటీపీఎస్ మీద చర్యలు తీసుకుంటే కనుక ఇది దీర్ఘకాలిక సమస్య అయినా కూడా మీరు త్వరగా పోరాడి త్వరగా సమస్యలు పరిష్కరిస్తే కానీ సమస్య ఉండదు. మీరు రోజువారీ కార్యాచరణ చేసుకొని ముందుకెళ్తారా, లేకపోతే వీటీపీఎస్తో మాట్లాడి కొంత టైం తీసుకొని మళ్ళీ టైం ఈ 5 సంవత్సరాలు ఇళ్ళనే గడపబోతున్నారు? తప్పకుండా అండి. ఈ ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో ఇది అయిపోయిన తర్వాత మా ఉద్యమ ప్రణాళికను మేము తప్పకుండా ప్రకటిస్తాం. రోజువారీ ఉద్యమాన్ని ఎలా చేయాలి ఏంటి అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా మీకు తెలియజేస్తాము. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము రోడ్డు మీదే ఉంటాం. ఒకవేళ ఆ సమస్య కానీ పరిష్కారం కాకపోతే, జై స్వరాజ్య టీవీ తరపున మేము అడుగుతున్నాము, అది కానీ పరిష్కారం కాకపోతే రాజీనామాలు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా రాజీనామా చేస్తామండి. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం. తప్పకుండా రాజకీయాలకి రాజీనామా చేసి రోడ్డు ఎక్కుతాం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, కాలుష్య నియంత్రణ పోరాట సమితి అని పెట్టి కాలుష్య నియంత్రణ ఏదైతే ఉందో దాని మీద మేము పోరాటం చేస్తున్నాము. ఏదైతే మార్చి 4వ తారీఖు తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు అయితే ఉంది, దాని తర్వాత తీర్పు అనుకూలంగా వస్తే కనుక మేము ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఒకవేళ తీర్పు కనుక అనుకూలంగా రాకపోతే కనుక మేము రాజీనామా కూడా సిద్ధంగా ఉన్న ప్రజల్లోకి వెళ్తాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు సురేష్ గారు. థ్యాంక్ యూ.